తీన్మార్ మల్లన్న ముందంజ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ గురువారం సైతం కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేందుకు 30 గంటల సమయం పట్టింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248, బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు లభించాయి. ఎవరు 50% + 1 కోటా చేరుకోకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్టార్ట్ చేశారంటూ ఎవరు కూడా టోటల్ పోలైన ఓట్లల్లో 50% ఓట్లు పడాలి. అది 50+1 ఒక్క ఓటైనా రావాలి. 50% ఓట్లు పడుతూ ఒక్క ఓటైనా రావాలి. ఇక్కడ రాలేవు కాబట్టి రెండో ప్రాధాన్యత లెక్కింపుకి వెళ్తారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే అన్ని ఎలక్షన్స్ లెక్క ఎందుకు పెట్టరు అని అడుగుతారు. మా బాలన్న కూడా అడిగింది నిన్న. మరి అన్ని ఎలక్షన్ లెక్క ఇది కూడా సింపుల్గా ఇట్లా బటన్ నొక్కే ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా అన్న అంటే పట్టభద్రులది అంటే గ్రాడ్యుయేట్లది అట్లా టీచర్ ఎమ్మెల్సీలు మాత్రమే ఇట్లా ప్రాధాన్యత ఓటు క్రమంలో పెడతారు. ఎందుకంటే అవకాశం ఒకరికి కాకపోతే ఇంకొకరికి ఇవ్వడానికి. సో మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత అని ఫైనల్గా దాన్ని దామాషా ప్రకారం ఫైనల్గా యాక్యురేట్గా రావడానికి ఒకవేళ ఇప్పుడు మనం వెళ్తాం ఒక ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా బీజేపీకి ఏ బుద్ధి అవుతుంది అట్లే బీఆర్ఎస్కి ఏ బుద్ధి అవుతుంది. ఒక క్యాండిడేట్కి ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది. ఎవరికి తేల్చుకోలేక ఓసారి అటో ఇటో వేసేస్తాడు. ఇంకొకసారి అరే ఇంకొక అవకాశం ఉంటే బాగుండు, ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకేస్తే బాగుండని ఉంటారు కొంతమందికి. సో ఇట్లంతా జరగకుండా ఉండడానికి ఇక్కడ అక్యురేట్గా పర్సంటేజ్ ప్రకారము ఎంతమందికి ఎంత ఇష్టం ఉందనేది ఇంకా అక్యురేట్గా తెలుసుకోవడానికి ఎవడో చాలామంది మనం పోయినప్పుడు ఏముంది అందరూ ఒకటే ఏ రాయి అయితే ముందు అన్నట్టుగా ఎవరికో ఒకరికి వేసేద్దామని డిసైడ్ అయిపోతారు. అట్లా జరుగుతుంది. ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే అరే ఇక ఉన్న దాంట్లో గిడ ఒక నయం ఉన్నట్టు వేసేస్తారు. అట్లా కాకుండా ఇంకొక 2 అవకాశాలు ఉంటాయి, ఇంకొకరికన్నా 2 అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటే ఇక్కడ అదే జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత అనుకుంటా ఇట్లా వేసుకుంటా పోతే ఏమవుతుందంటే ఫైనల్గా మొదటి ప్రాధాన్యత ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీలో కనుక విన్ కాకపోతే సెకండ్ ప్రియారిటీ కౌంట్ చేస్తే అత్యధిక ఓటర్లు సెకండ్లో నిన్ను ఒప్పుకున్నారు అనుకో గెలిచినట్టే కదా. 50% ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిచినట్టే కదా. సో ఇట్లా ఉంటుంది ఈ ఎన్నిక. సో అక్యురేట్గా రావడానికి ఎగ్జాక్ట్గా ఫలితం అక్కడ ప్రతిబింబించాలి తప్ప ఏదో అడిమారు గుడి దెబ్బలా వేసినట్టు ఉండొద్దు. అండ్ వేసినందుకు ఏదో వచ్చిందా అంటే వచ్చిందన్నట్టు ఉండొద్దు అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇట్లా పెడతారు. సో ఆ ఎన్నిక ఇప్పటికే పోయినసారి కూడా 2 రోజులు పట్టింది ఫలితం, ఈసారి కూడా 2 రోజుల పైన పడతా ఉంది. ఇది 3వ రోజు ఇవాళ. సో 18,565 ఓట్ల ఆధిక్యంలో ఇది రాత్రి పేపర్ ప్రింట్ అయ్యే వరకు 18,000 ఇంకొక 6,000 వచ్చింది, 24,000 ఆధిక్యంలో ఉన్నాడు మల్లన్న. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 4వ రౌండ్లో వచ్చిన మెజారిటీ కలిపి చెప్తా ఉన్నా 24,000 మెజారిటీలో ఉన్నాడు. సో ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైన రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ అంటూ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంట్ స్టార్ట్ అయింది. సో అది ఇలా 3-4 గంటల కల్లా మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. నేను చెప్తా ఇంకా ఇక్కడికి వస్తాయి ఇగో